మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో నిజామాబాద్‌లో అకాల వర్షాలు ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. ఒక పక్క రైతులని కంటతడి పెట్టిస్తున్నాయి. సో నిన్నటి నుంచి అకాల వర్షాలు, ఈదురుగాలులతోటి ఒక పక్క వడ్లు తడిసిపోయి, అకాల వర్షాలతోటి మామిడి కాతంతా కూడా రాలిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఇంకోవైపు పెద్ద పెద్ద మహావృక్షాలు, చెట్లు కూడా కాదు, మహావృక్షాలు కూడా నేల కొరిగే పరిస్థితి. చాలా వరకు కూడా కొమ్మలు రోడ్డుపైన పడిపోవడం, ప్రమాదవశాత్తుగా ఎప్పుడు ఎక్కడ ఊడిపడితే తెలియని పరిస్థితి అయితే నిజామాబాద్‌లో మనకు కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ నేను చెప్పేదానికి నిలువుటద్దం, నిలువెత్తు నిదర్శనం సుభాష్ నగర్ దగ్గర ఉండే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉండే ఈ మహావృక్షమే. సో మహావృక్షం మనం చూస్తున్నాం కదా, రెండుగా చీలిపోయిన పరిస్థితి. అండ్ ఈ మహావృక్షానికి సంబంధించి ఒక రైట్ సైడ్ అంతా కూడా రోడ్కి చాలా దగ్గరగా ఉంది. సో ఇదంతా కూడా రాకపోకలు సాగించే అండ్ ఒక కనెక్టివిటీ రూట్ సుభాష్ నగర్కి సంబంధించి. అండ్ ఇక్కడ హాస్టల్స్ ఉండడం కావచ్చు, దేవాలయాలు ఉండడం కావచ్చు, ఈ ప్రహారీ దాటి అటువైపు వెళ్తే కంప్లీట్ కాలనీ ఉండే పరిస్థితి ఉంటుంది. సో వందలాది మంది నిత్యం ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. సో అలాంటి రూట్ మనం చూస్తుంటే ఒక ప్రమాదానికి అంచులో ఉంది ఈ చెట్టంతా కూడా. సో 2 రోజులుగా నిజామాబాద్లో కురుస్తున్న వర్షాలు కావచ్చు, అండ్ దాంతోపాటు ఈదురుగాలులు. సో గాలి వేగం కూడా చాలా ఉంది. సో వర్షంతో పాటు ఈదురుగాలులు వచ్చినప్పుడు చాలా వరకు ఇట్లాంటి మహావృక్షాలు నేర కొరిగిన పరిస్థితి చూస్తుంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆర్ఎన్బిలో దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఈ చెట్టు పెట్టి ఉంటారు. సో అంత పెద్ద మొదలు మనకు కనిపిస్తుంది. సో ఉండే ఈదురుగాళ్ళకి కొమ్మలంతా కూడా చాలా పెద్దగా వెడల్పాటి కొమ్మలు. సమ్మర్ వచ్చిందంటే చాలా చల్లని గాలి ఇచ్చేది అండ్ నీడనిచ్చే చెట్టు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే కూడా వాతావరణ పరిస్థితులకు రెండుగా చీలిపోయింది. సో ఆ రెండుగా చీలిపోయిన చెట్టుని త్వరగా వాటి కొమ్మలను తొలగించడం కావచ్చు, కొంతవరకు కట్టింగ్స్ చేస్తే తప్ప ప్రమాదం అంచులో ఉండే చెట్టుతోటి జనాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో దీనికి సంబంధించి అధికారులు దృష్టి పెట్టాలి. అందుకనే ఇక్కడ ఉండే రాకపోకలు సాగిస్తున్న వాళ్ళు ప్రమాద అంచులో తమ ప్రయాణాలు సాగుతున్నాయని ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు కూడా అందింది. సో ఈ చెట్టు కంప్లైంట్స్ చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలానే పెరిగింది సుభాష్ నగర్ దగ్గర. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఈ చెట్టు అంతా కూడా మొదలు మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఒక్కసారి పైన చెట్టు కొమ్మలు మనం చూస్తుంటే కూడా ఈ 2-3 రోజులకు కురిసిన వర్షాలకు కావచ్చు, గాలులకు కావచ్చు, చెట్టుకి రైట్ సైడ్ ఉండే కొమ్మలన్నీ కూడా కిందికి వంగిపోయిన పరిస్థితి. మళ్ళీ 2-3 రోజుల గట్టిగా ఈదురుగాలు కురిసిన వర్షం పడినా ఖచ్చితంగా ఈ కొమ్మ తెగి రోడ్డు వైపు కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత ఫోర్స్ గాలి మనం ఈ 2-3 రోజుల్లో మారిన వాతావరణంలో మనకు కనిపిస్తుంది. సో అందుకని ఈ చెట్టు అనేది ప్రమాదం అంచున ఉందని అధికారులు ఇప్పటికైనా గుర్తించాలి. ఇక్కడ ఉండే ప్రజలు ఎంత మొరుపెట్టుకున్నా ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఏదైనా ప్రమాదం జరగక ముందు ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాన్ని నివారించే పరిస్థితి ఉంటుంది. లేదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇది వర్షాకాలం కాదు. అందరికీ వర్షాకాలం ముందు చెట్లు కొమ్మలు కొట్టేయడం ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూనే ఉంటుంది. అండ్ వాళ్ళ వర్క్తో పాటు ఇప్పుడు మనం రెయినీ సీజన్ కాకపోయినా కూడా అకాల వర్షాలు ఎఫెక్ట్తో చాలా వరకు కూడా ఇట్లాంటి మహావృక్షాలు నిజామాబాద్లో నేల కొరుగుతున్నాయి. అండ్ కొమ్మలు కూడా తెగి పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకని అధికారులు ఈ చెట్టు మహావృక్షం వరకు ఇప్పటివరకు అంత చల్లదన్ని కావచ్చు, నీడని కావచ్చు, పక్షులకు ఆసరాన్ని ఇచ్చిన ఈ చెట్టు జనాల పాలిట శాపంగా మారకముందే అధికారులు మేలుకుంటే ఈ వృక్షాన్ని కాపాడుకోగలుగుతాం. దీనివల్ల ప్రమాదాలు నివారించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఈదురుగాళ్లకి పగిలిన చెట్టుకు సంబంధించి దీనివల్ల జనాలు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.